టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు ఎలకతుర్తి ముస్తాబైంది. రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జన సమీకరణ కోసం నియోజకవర్గ మండల కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు రథోత్సవ సభ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలను వెళ్లే రూట్స్ను ఎంపిక చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, రథోత్సవ సభకు సన్నాహాలన్నీ కూడా పూర్తయ్యాయా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు? అలాగే ట్రాఫిక్ సంబంధించి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సాయిరాం, బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 25 వసంతాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా రథోత్సవ సభకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఎలకతుర్తి సమీపంలోని చింతలపల్లి దగ్గర భారీ స్థాయిలో ఏర్పాట్లను కొనసాగిస్తారు. 1200 ఎకరాల్లో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. 159 ఎకరాల్లో భారీ బహిరంగ సభ ప్రాంగణం ఏర్పాటు చేశారు. 1000 ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. ఈ సభలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల నుంచి ఎట్లా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాలను కేసీఆర్ చెప్తారని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్పుకుంటూ ఇప్పటికే కేంద్ర నియోజకవర్గ కేంద్రాల్లో కావచ్చు, మండల కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి ఊరు వాడ నుండి జనాన్ని సమీకరించి చరిత్రలోనే నిలిచిపోయే సభలాగా నిర్వహిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పాటలు, ఎడ్ల బండ్ల ర్యాలీలు, పాదయాత్రలతో వరంగల్ జిల్లాలో రథోత్సవ సంబరాలు ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ఈ రథోత్సవ వేడుకలకు ఎలకతుర్తి వరంగల్ నగరాన్నంతా కూడా గులాబీ మయంతో బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గులాబీ ఆవిర్భావ సంరంభానికి సర్వం సన్నిద్ధమైనట్టే బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఎండకాల వేడిమి ఎక్కువ నేపథ్యంలో 10 లక్షల మాజిక ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ బాటిల్ కూడా సిద్ధం చేసి ఒక వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశాం. 2000 మంది వాలంటీర్లు సభా ప్రాంగణంలో ఉంటారు. ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ఎవరైనా ఇబ్బందికి గురైనా వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేందుకు కూడా అట్లాంటి టీమ్స్ ను ఏర్పాటు చేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యమం సమయంలో కేసీఆర్ ఏం చేశారు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు ఈ 10 ఏళ్ల అధికార పార్టీ ఉన్నప్పుడు ఏం చేసినటువంటి అనేక విషయాలను కేసీఆర్ ప్రసంగంలో చెప్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ ఆ రథోత్సవ వేదికను మొత్తం కూడా సంసిద్ధం చేసి 500 మందికి పైగా స్టేజ్ పైన కూర్చునేటువంటి విధంగా ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. 200కు పైగా జనరేటర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1000 ఎకర్లకు పైగా పార్కింగ్ కేటాయించారు. పార్కింగ్ ప్రాంతాల్లో మొత్తం గులాబీ జెండాలను ఏర్పాటు చేసి ఎలకతుర్తి జంక్షన్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం గులాబీ ఫ్లెక్సీలతో, జెండాలతో గులాబీమయంగా వరంగల్ నగరం, ఎలకతుర్తి ప్రాంతం మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. నియోజకవర్గ కేంద్రం నుంచి 50,000కు తగ్గకుండా జన సమీకరణ చేసి తప్పకుండా గులాబీ నిర్వహించేటువంటి సభ అంటే దేశంలో చరిత్రలో ఉండేటువంటి సభగా నిర్వహిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన నేతలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఏర్పాట్లను సందర్శించి వారి కార్యకర్తలకు, మొత్తం శ్రేణులకు జోష్ నింపిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కూడా మాజీ మంత్రి హరీష్ రావు సభా ప్రాంగణానికి చేరుకొని ఏర్పాట్లకు సంబంధించి కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.